హలో హాయ్ నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. బగారా రైస్, చికెన్ కర్రీ, హాఫ్ కేజీ చికెన్ కర్రీ గ్రేవీగా తయారీ విధానం తెలుసుకుందామండి. స్టవ్ మీద బాండె పెట్టుకుని బాండెలో ఆయిల్ వేసుకున్నానండి. ఒక 4-5 స్పూన్స్ వేసుకున్నాను. మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అండి. ఫ్రై అయిన మిశ్రమంలో నానబెట్టుకున్న రైస్ని వేసానండి. వాటర్ లేకుండా మొత్తం తీసేసి ఈ విధంగా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసెస్ వాటర్ చప్పున పోసుకొని ఉడకబెట్టుకోవడమేనండి. ఈ విధంగా ఉడికిపోయిందండి. మన బగారా రైస్ రెడీ. చికెన్ గ్రేవీ తయారీ విధానం తెలుసుకుందామండి. ఆనియన్స్ 4, పచ్చిమిర్చి 8, 2 జీడిపప్పు పలుకులు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన మిశ్రమంలో చికెన్ పీసెస్ని వేసుకొని వాటర్ పోయేంత వరకు కలుపుకోవాలండి. వాటర్ పోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన మిశ్రమంలో వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టిన మిశ్రమంలో గరం మసాలా, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఘాటైన చికెన్ కర్రీ రెడీ అండి. Thanks for watching. Please like, share, subscribe my channel.